ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ప్రభా, నేను అల్పుడు, నా భాగ్యం ఎన్నికలేని వాడును, అపవిత్రమైన పెదవులు గలవాడును. అయ్యా, నా శరీరం అపవిత్రమైంది, నా దేహం అపవిత్రమైంది. అయ్యా, నీ సన్నిధిలో నీ బలిపీఠం మీద ఉండి మొదటిగా ప్రభు నన్ను కాల్చండి. అయ్యా, నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపమని అడుగుతున్నాను. అయ్యా, యెషయా పెదవులు కాల్చబడినట్లుగా ప్రభా, నా పెదవులు కాల్చండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, నా శరీర ప్రాణాత్మలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మవశులో నన్ను ఉంచండి. అయా, చేరువచ్చిన ప్రతి ఒక్కరితో, నాతో, మా అందరితో, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. మీ పక్క వాళ్ళకు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రేమపూర్వకంగా నవ్వుతూ చక్కగా ఏ విధమైన కోపతాపాలు ఉన్నా పర్లేదు, అవన్నీ కూడా వెడలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కోపాలు, తాపాలు, ఏమండి భేదాభిప్రాయాలు ఇవేమి ఉండకూడదు. మనందరం తోడబుట్టిన వారితో సమానం. ఈ అక్క చెల్లెలు రోజుకు 10 సార్లు కొట్టుకుంటారు, రోజుకు 10 సార్లు కలుస్తారు. మళ్ళీ ఒకరిని నిడిచి ఒకళ్ళు విడిచిపెట్టరు, ఒకరిని నిడిచి ఒకళ్ళు ఉండలేరు. ఆ పిల్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ పిల్ల ఏడుపు చూడాలి. ఇంటి దగ్గర తినేది కాదు, తినదేమో వాంతులు చేసుకునేది, ఉంటేనేమో కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. మనం కూడా అంతే, కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి, ఏసు రక్తమే చేయండి, ఓకేనా? అలాగే నీ కొట్టుకోమని కాదు, దేవునికి మహిమ కలుగును గాక. సరే, వాక్యంలోనికి వద్దాం. వాస్తవానికి మరి ఇశ్రాయేలు రాజు అహాబు గురించి ముగించాను గత వారం. మరి ఈ వారం యోధా రాజుల గురించి ప్రారంభించాలి. కానీ నేను మన స్థానిక సంఘ విశ్వాసులను బట్టి సంతోషిస్తున్నాను. ఇంకా పలానా విషయం చెప్పలేదు అని అడిగేటటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అడిగిన కారణంగా చక్కని ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు. ఎవరైనా అనుకుంటారు, ఎప్పుడు ముగిస్తాడు రా బాబు అనుకుంటారు. కానీ ఇంకా మీరు కొనసాగించడానికి ఇష్టపడుతున్నారంటే నాకు అర్థమవుతుంది, మీరు బాగా వాక్యంలో ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ. మరి ఈ వారం అహాబు గురించే కంటిన్యూ చేస్తున్నాను. ఈ వారంతో ముగిస్తాను. అహాబు మరణం గురించి గత వారం చెప్పి ముగించాను తప్ప అహాబు మరణం గురించి లోతుగా నేను వివరించడానికి సమయం కూడా లేదు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పార్ట్ 5, ఇశ్రాయేలీయుల 7వ రాజు అహాబు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, మనం వినబోతున్నాం. అహాబు మరణం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. హెడ్డింగ్ పెట్టుకోండి, అహాబు మరణానికి గల కారణాలు ఏమిటి? అహాబు మరణానికి గల కారణాలు ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞాపకార్థ కొడుకుల్లో ఈ పాట ఒకటి మనం ఎక్కువగా పాడుతూ ఉంటాం. పల్లవి పాడతాను, తదుపరి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో, ఇది చెప్పలేనిది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట ఏంటి చెప్పండి? ఇది చెప్పలేనిది చెప్పిరానిది. నా వెనకాల చెప్పండి, ఇది చెప్పలేనిది చెప్పరానిది. టైటిల్ చాలా బాగుంది. ఇది వాస్తవం, 100కి 100 పాళ్ళు వాస్తవం. మన మరణం మనకి చెప్పిరాదు, ఇది వాస్తవం. కానీ అహాబు జీవితంలో మనం చూస్తే దీనికి భిన్నంగా మనం చూస్తున్నాం. అతని మరణం గురించి మొదటగానే ప్రకటించబడింది. ఒక్కసారి కాదు, 2 ప్రవక్తలు చెప్పారు, రాజా నీవు విడిచిపెట్టినటువంటి బెన్హదదు కుమారుగా నీ ప్రాణం బలి కాబోతుంది అని ఎవరు ప్రకటించారు? ఒక ప్రవక్త ప్రకటించాడు. ఏలియా ప్రకటించాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రవచించాడు. ఏలియా ఏం ప్రవచించాడు తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత ఏ కుక్కలైతే నాబోతు రక్తము నాకాయో అవే కుక్కలు నీ రక్తము కూడా నాకుతాయి అని చెప్పాడు.
ఇద్దరి ప్రవక్తల ప్రవచనం అహాబు మరణం నెరవేర్పు. కాబట్టి గమనించాలి, చాలామంది అనుకుంటారు నాకు మరణం రాదు అనుకుంటారు, నిండు నూరేళ్ళు బ్రతికేస్తాం అనుకుంటారు, ఆకాశానికి ఉట్టిగట్టి ఏలాడేస్తాను అనుకుంటారు. నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, కానీ నేను మాత్రం బతికి బట్టగట్టేస్తున్నాను, నన్ను దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటారు. కానీ గమనించండి, ఒక అడుగు ముందవచ్చు, ఒక అడుగు వెనకవచ్చు. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం ఈ గుండె చప్పుడు ఆగక తప్పదు, ఈ శ్వాస ఆగక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు అహాబు రాజు అనుకోవచ్చు, నేను 132 మంది అనుకుంటా యవనస్తులతో కలిసి బెన్హదదుతో పోరాటం చేసి నేను విజయం సాధించాను కదా, ఈసారి మూడవసారి రామోత్గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియనులతో నేను విజయాన్ని సాధిస్తాను అని అతను అనుకోవచ్చు. అనుకున్నదల్లా జరిగితే అది జీవితం కాదు. అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్నదల్లా జరిగేస్తే మనం దేవుళ్ళమైపోతాం. అహాబురాజు అనుకున్నాడు నేను విజయం సాధిస్తానని, కానీ మికాయా ప్రవక్త చెప్పాడు, యుద్ధానికి వెళితే నీకు విజయం దక్కదు, నీ ప్రాణం దక్కదు, కాపరి లేని గొర్రెలు చెదిరిపోవటం నేను చూశాను రాజా అని ప్రవక్త హెచ్చరించినప్పటికీ కూడా అహాబు మొండితనంతో మూర్ఖత్వంతో యుద్ధానికి వెళ్ళాడు, తన ప్రాణాలు కోల్పోయాడు. గమనించాలి, చాలామంది ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు దేవుణ్ణి ఆడబోసుకుంటూ ఉంటారు. ఏమంటారు తెలుసా? ఎవరు లేరా, ఎవరు దొరకలేదా, ఇతడిగాడే దొరికాడా, ఎంత కుర్ర వయసులోనే తీసుకెళ్ళిపోవాలా, పెళ్ళి కూడా కాలేదు, ఉక్కుపచ్చలా ఆరలేదు, అయ్యయ్యో ఎంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయాడండి దేవుడు, దేవునికి ఏమైనా పక్షపాతమా, దేవునికి ఏమైనా మనసుందా, దేవునికి ఏమైనా కరుణుందా అని ఈ విధంగా దేవుణ్ణి ఆడబోసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మా నేను అంటాను, దేవుడు అందరికీ దీర్ఘాయువు ఇచ్చాడండి. దేవుడు అందరికీ దీర్ఘాయువు ఇచ్చాడు. దీర్ఘాయువు ఎప్పుడు వస్తుందంటే, కోకొలలు ఉన్నాయి బైబిల్లో. ఒక మాట చెప్తాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అని వాక్యం చెప్తుంది. నువ్వు దీర్ఘాయువు కలిగి సకలాశీర్వాదాలు కలిగి సుఖభోగములతో నువ్వు జీవించాలంటే మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరండి? ఒకరిని చూపించండి. అనేక మంది ఉన్నారు, ఒకరిని చూపిస్తాను. నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమందు చనిపోయాడంట. ఎవరు చెప్పండి? అబ్రహాం. ఈ మాట ఉంటుంది, మంచి ముసలితనం ముందు చనిపోయాడంట అబ్రహాం. నిండు వృద్ధాప్యం ముందు చనిపోయాడు దావీదు. ఇలా చెప్పుకుంటూ వెళితే కోకొలలో భయభక్తులు లేనటువంటి వారు పెట్టల్లాగా రాలిపోయారు. హొఫ్నీ, ఫినెహాసులు, ఆకాను దేవుని మాట వినక వారి కాలానికంటే ముందుగా చనిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీకున్నటువంటి అనేకమైన ప్రశ్నలకి సమాధానం దొక్కుతుంది. ఇంకేదైనా ఆలోచన మీకుంటే, అంటే నేను దీర్ఘాయువు కలిగి ఉండాలి అని మీరు ఆశపడితే కనుక ఈరోజు ఈ వాక్యం మీకు చాలా ఉపయోగపడుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడు కూడా దీర్ఘాయువు కలిగి ఉండాలనుకోవట్లేదండి. ఎందుకో తెలుసా? అంటే ఈ వాక్యానికి ప్రతికూలమైన మాటలు మాట్లాడాను, నన్ను క్షమించాలి. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను వృద్ధాప్యంలో చాలామందిని చూస్తున్నాను. కానీ చాలామందిని చూశాను, కానీ వాక్యంలో బర్జిల్లైన చూశాను. ఈ లోకంలో నేను చూసిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు చాదస్తం వేరు, పిసినారితనం వేరు, రకరకాల పరిస్థితులు. కానీ బర్జిల్లై వేరు. తన వృద్ధాప్యం ముందు పెట్టే స్థితిలో ఉన్నాడు. దావీదును ఆదుకునే స్థితిలో ఉన్నాడు. బర్జిల్లై గురించి ఒక వారం చెప్పాను కదా, అది అట్లా ఉండాలి వృద్ధాప్యంలోనికి వస్తే. అలాంటి వృద్ధాప్యం దేవుడు నాకు ఇస్తే, అలాంటి మనసు నాకు ఇస్తే నాకు వృద్ధాప్యం కావాలి. కానీ మన కళ్ళతో చూస్తున్నాం చూడండి, చాలామంది వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏదైనా డబ్బు ఇస్తే కొనుక్కుంటారు అనుకుంటే మూటలు కట్టుకుంటారు. పిసినారితనం ఎందుకు నాకు అర్థం కాదు. వృద్ధాప్యంలో ఒక అమ్మాయి చనిపోయిందండి బస్ స్టాండ్ దగ్గర. ఏఎస్ఐ గారు వాళ్ళు కానిస్టేబుల్స్ వచ్చి తీస్తే కట్టలు ఉన్నాయి. చిల్లర డబ్బులు 10 కట్టలు, 100 కట్టలు. ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చేసుకున్నారు. అడుక్కున్నావు, తలకొరూప వేశారు, కడుపుని తింటే ఇంకొంతకాలం బతికేదానుగా. దేవునికి స్తోత్రం. కాబట్టి సరే, నేను ఎక్కువ మరణం గురించే ఈరోజు మాట్లాడతాను. అహాబు మరణానికి గల కారణాలు ఏంటి? ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. నెంబర్ 1, మొట్టమొదటి మాట అహాబు అవిధేయత. ఏంటది తర్వాత వివరిస్తాను. రెండో మాట కూడా రాసుకోండి, అహాబు ధర్మశాస్త్రాన్ని మీరుట. ఈ 2 వచనాలే చెప్తానండి, చక్క క్లుప్తంగా ముగిస్తా. 10-10 ముగించేస్తా. 45 నిమిషాలు చెప్తా వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి సంతోషం లేదు 45 నిమిషాలు చెప్తానండి, గట్టిగా చెప్పండి. అది 1.5-2 గంటలు కూడా ఆదివారం విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు వాక్యం దగ్గర. నేను అలా కాదు, నేను మంచివాడిని కదా. చెప్పరేంటండి? నాకే అనుకుంటున్నాను శారీరకమైన పోరాటాలు మీకు కూడా ఉన్నాయా? ఈ మధ్య నాకు బాహ్య పోరాటాలు, ఆత్మీయ పోరాటాలు, కుటుంబ పోరాటాలు, అన్ని పోరాటాలు నాకే. ఏసు రక్తం విజయం. గొంతు కూడా రాలి, మనశ్శాంతిగా ఆరాధన కూడా చేయలేకపోయాను ఈరోజు. గొంతుకు రాక
ఏంటి అయ్యగారు మమ్మల్నే పాడుతున్నాడు, పాడట్లేదు అనుకున్నారు కదా. నాకు స్వరం పెగలక స్వరం రాక ఈ స్వరం లోక పోరాటానికి ఎక్కువగా ఉపయోగించాము ఈ వారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. వాక్యంలోనికి వచ్చేస్తున్నా. రాజుల మొదటి గ్రంథం రాసుకుంటే రిఫరెన్స్లు 20వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు చదువుతారా? అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడిని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరముకు వచ్చిన. ఇప్పుడు మీరు అందరూ దేవుని మందిరానికి వచ్చారండి, దేవుని వాక్యాన్ని విన్నారండి. ఈ వాక్యం ద్వారా మీకు జరిగిన సంగతులు నాకు తెలీదు, కానీ పరిశుద్ధాత్మనికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో స్పష్టంగా మాట్లాడారండి. అప్పుడు మీరు ఏం చేయాలి? పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని పాస్టర్ గారి మీద కోపపడితే దానికి సమంజసం ఏమైనా ఉంటుందా? ఇక్కడ ప్రవక్త హెచ్చరిస్తే పశ్చాత్తాప పడకుండా రాజు ఏం చేశాడంటే మూతి ముడుచుకునే వాడి కోపంతో మంచం ఎక్కి పడుకున్నాడు. ఈ రాజుగారికి వచ్చింది ఇది ఒకటే, ఇది తప్ప మరి ఇంకేం చేయలేడు. దీని గురించి గత వారం చెప్పాను, కానీ ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేయను. ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అసలు? నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఇజ్రాయేలులతో దేవాది దేవుడు చెప్పిన మాట. మీరు ఏ పాలు తేనెలు ప్రపంచ దేశానికి అయితే వెళ్తున్నారో, ఏ దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశపెడుతున్నానో ఆ దేశ నివాసులు నేను వెళ్ళగొట్టాను. ఎందుకు వెళ్ళగొట్టాను తెలుసా? వాళ్ళు హేయమైన కార్యాలు చేసేవాళ్ళు. అర్థమవుతుందండి? హేయమైన క్రియలు చేసేవాళ్ళు. పిల్లల్ని అగ్నిగుండం దాటించేటటువంటి వాళ్ళు, చిన్న పిల్లల్ని బలిచ్చేటటువంటి వాళ్ళు, భయంకరమైన పాపిష్టి కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళ పనులు మీరు చేయమాకండి, వాళ్ళతో మీరు నిబంధన చేసుకోమాకండి, వాళ్ళతో మీరు వియమందమాకండి అని ధర్మశాస్త్రంలో కొన్ని హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. రాజుల గురించిన వర్తమానం చెప్పినప్పుడల్లా నేను ఇది జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఒక వ్యక్తి, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది మాట 7వ అధ్యాయంలో, ఒక వ్యక్తి రాజు అయ్యాడంటే ఈ ధర్మశాస్త్ర ప్రతిని దగ్గర పెట్టుకుని రాజ్య పరిపాలన చేయాలి. ఇప్పుడు జగన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైతే ఎన్నిక చేయబడతారో, గెలుస్తారో, వాళ్ళు మొట్టమొదటిగా భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని పరిపాలన చేయాలి. అవును కదా? అలాగే అహాబు రాజు కూడా ధర్మశాస్త్రాన్ని ఒకసారి చదవాల్సింది. చదివితే యెజెబెల్ని పెళ్లి చేసుకునేవాడు కాదు. అసలు ధర్మశాస్త్రాన్ని చదివితే ఏమంటే సిదోనీలతో పొత్తు పెట్టుకునేవాడు కాదు. ఇక్కడ బెన్హదదు అప్పగించబడినటువంటి బెన్హదదుతో సంధి చేసుకునేవాడు కాదు. బెన్హదదు అనబడినటువంటి సిరియా దేశపు రాజు అయినటువంటి అతన్ని దేవుడు అతని చేతికి ఎందుకు అప్పగించాడంటే సంహరించడానికి అప్పగించాడు, సంధి చేసుకోవడానికి కాదు. దేవుని దృష్టికి అది మంచిది కాదు. ఏ వ్యాపార లావాదేవీల కోసం నువ్వు బెన్హదదుతో చేయగలిపావు? నా తండ్రి లాక్కున్నటువంటి వాటిని నేను ఇచ్చేస్తాను, నువ్వు పట్టణాలు కట్టుకో. నేను గత వారం చెప్పాను, పట్టణాలు కట్టడంలో దిట్ట ఎవరండి? అహాబు. మీకు చూపించమంటారా ఆ విషయాన్ని? ఎక్కడ అతని మరణం దగ్గర ఉంటుంది చూడండి. అహాబు 39వ వచనం, 22వ అధ్యాయం 39వ వచనం. అహాబు చేసిన ఇతర కార్యక్రమములను గురించి, అతడు చేసిన దాని అంతటిని గురించి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గురించి, అతడు కట్టించిన పట్టణములను గురించి ఇజ్రాయేలుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఏమేం కట్టించాడంట? దంతాలతో ఇంటిని కట్టించాడంట. బా, ఎంత గొప్ప విషయం చూడండి. పట్టణాలనే కట్టించాడంట. అంటే ఇతని జీవితాంతం పట్టణాలను కట్టించడం, ఇంటిని కట్టించడం సరిపోయింది, కానీ తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ వ్యక్తి కనబడుతున్నాడు. బాహ్య సంబంధమైనటువంటి దంతపు ఇళ్లను కట్టాడు, బాహ్య సంబంధమైనటువంటి పట్టణాలను కట్టాడు, తన ఆత్మీయపు గృహాన్ని కట్టుకోలేకపోయాడు.
గమనించాలి. ఈరోజు మీరు కూడా ఒకవేళ బాహ్య సంబంధమైనటువంటి వాటిల్లో పడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెడుతున్నారేమో, అది మరణానికి దారితీస్తుంది. చాలా రిఫరెన్స్లు మీకు ఇస్తాను నేను. అహాబును బట్టి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మేము ముందు చూద్దాం. నిర్గమకాండం 34:12 చదువుకున్నాం ఆల్రెడీ, మీరు తీనక్కర్లేదు. ఆ దేశపు నివాసులతో ఏం చేసుకోకూడదంట? నిబంధన చేసుకోకూడదు. మరి సిరియా దేశపు రాజుతో బెన్హదద్ ఏం చేసుకున్నాడు? సంధి చేసుకున్నాడు, అంటే నిబంధన చేసుకున్నాడు. సరే, ఇక నుంచి నువ్వు నేను సహోదరులుగా ఉంటాం, నువ్వు నీ పట్టణాలు నా పట్టణాలు నీ అన్నట్టు వీళ్ళిద్దరూ కమిట్మెంట్కి వచ్చారు. దేవుని మాట ఏమైంది ఒకసారి ఆలోచించాడు అక్కడ అహాబు రాజు. సౌలు రాజు కూడా అదే పని చేశాడు కదా. ఏమండి, ధర్మశాస్త్రాన్నైనా చూడాలి, చరిత్రనైనా చూడాలి. ఇతగాడు ధర్మశాస్త్రాన్ని చూడలేదు, తనకు ముందున్నటువంటి రాజుల పరిస్థితి ఏంటని కూడా ఆలోచించలేదు. ఈ రెండింటిలో ఏదో ఆలోచించినా, ఒకవేళ ధర్మశాస్త్రం చదివినా, చరిత్ర గమనించినా ఈ తప్పులు అహాబు చేసేవాడు కాదు. ఇప్పుడు మనందరికీ ఒక హెచ్చరిక, ఇక నుంచి మనమైనా వాక్యాన్ని చూద్దాం, చరిత్రను చూద్దాం. ఎందుకు తెలుసా? ఎందుకు చూడాలి, ఎందుకు చదవాలని చెప్తున్నాను తెలుసా? ఈ సంగతులు యుగాంతమందున్న దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. మనకి బుద్ధి కలగడానికి సంగతులు రాయబడ్డాయి. ఇప్పుడు అహాబు జీవితాన్ని మనం ఎందుకు పరిశీలన చేస్తున్నామంటే, అతడు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు, త్వరితంగా తన కాలానికి ముందుగా చనిపోయాడు. ఈరోజు మీరు నేను అలా చనిపోవడానికి వీల్లేదు. ఈ మాటలు వింటున్న మీరు నేను అర్ధాంతరంగా చనిపోవడానికి వీల్లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వేసి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి మన జీవిత యాత్రను ముగించుకోవడానికి వీల్లేదు. దేవుడు మనకు ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు, ఆ కాలం వరకు మనం బతకాలంతే. ఒకసారి ఏలియా గారు అన్నారు, మరణాపేక్ష గలవాడే నన్ను తీసేసుకో ప్రభువా. లేదు, నీతో నాకు ఇంకా పని ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు చచ్చిపోవాలనుకోకూడదు, ఆత్మహత్య చేసుకోవాలనుకోకూడదు. దేవుడు నిర్ణయించిన దానికంటే ముందుగా నువ్వు చనిపోకూడదు. మనందరికీ ఒక ముగింపు ఉంది. మీకు తెలుసా? నన్ను పెట్టిలో పెట్టే రోజు మీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇదే మెదిలింది. సిద్ధపడి ఉండాలి. ఈ మధ్య చనిపోయిన వారిని పెట్టిలో పెట్టి మోసుకుని వెళ్తుంటే పెట్లు క్వాలిటీలు లేవు. మోసి 4 అడుగులు వేసేసరికి పటపట్లాడిపోతున్నాయి. చిచ్చే, శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళు అంటారు చూడండి, అలాంటి వాళ్ళు నాకు వెళ్ళి ఎడపెడ వాయించాలనిపిస్తుంది నాకు. 2 సందర్భాలు ఎదుర్కొన్నాను నేను, 2 సందర్భాలు ఫేస్ చేశాను. గత వారంలో అయితే మోయడానికి కూడా లేకుండా ఆటోలు పెట్టుకుని తీసుకుని వెళ్ళాం. ఎస్తరమ్మ గారిని, పాస్టమ్మ గారిని పెట్టి పటపట్లాడిపోతుంది. అది చూసిన మా అమ్మ అంటది, ఒరే నాకు కొంచెం క్వాలిటీ బాక్స్ చేయరా, పైన ఒక అద్దం కూడా పెట్టరా, నా ముఖం బయట కనబడతాకి. మా అమ్మగారి కోరిక అది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే దేనికి మా అమ్మ సిద్ధపడిపోయింది. నా పరిస్థితి అలా కాకూడదురా, కొంచెం క్వాలిటీ బాక్స్ చేసి పెట్టరా అంటుంది. ఏసు రక్తమేజం. సరే, మనం వాక్యంలోనికి వద్దాం. అహాబు అవిధేయతను బట్టి అతని కాలానికంటే అతను ముందుగా చనిపోయాడనే విషయాన్ని మనం గమనించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రోమపత్రిక 6:23 ఏం చెప్తుందంటే, పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఇప్పుడు ఇక్కడ అతను ఏం ఆజ్ఞ అతిక్రమించాడంటే, శత్రువుని చేతికి అప్పగిస్తే సంహరించాల్సింది సంధి చేశాడు. ఈ రోజున మీరు నేను కూడా చేస్తున్న తప్పదే. ఏంటో చెప్పమంటారా? మన శత్రువుని మన చేతికి అప్పగించాడు. ఎవరు మన శత్రువు? మన శరీరమే మన శత్రువు. అవునంటారా కాదంటారా? మన శరీర కార్యాలకి మనం బానిసలైపోవట్లేదండి. ఇక్కడ అహాబు రాజు అతనితో సంధి చేసుకున్నట్టు మనము మన శరీరంతో చెప్పుకుంటున్నాం, పర్లేదులే ఒక సిగరెట్టేగా, పర్లేదులే ఒక ప్యాకెట్టేగా, పర్లేదులే ఒక సీరియల్లేగా, పర్లేదులే ఒక రోజుకేగా, పర్లేదులే ఒక అబద్ధమేగా, రాజీ పడిపోతున్నాం, సంధి చేసుకుంటున్నాం మన దేహంతో. గ్లాసుడు పాలు ఒక విష పొట్టేస్తా తాగుతారండి? విష తాగుతా? ఒక విష పొట్టేగా ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. 10 వెండి నాణేలు ఉన్నాయి, ఒక్క వెండి నాణ్యం పోయింది కదా అని ఊరుకుందా? చీపురు పెట్టుకుని దీపం పెట్టుకుని ఊడ్చి ఏం చేసింది? వెతికి సంపాదించుకుంది. నువ్వు ఏ ఆజ్ఞలో తప్పిపోతున్నావో ఆలోచించు. ఈ రోజున దీపం అనగా దేవుని వాక్యం, చీపురు అనగా పరిశీలన. అహాబును బట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం అనే పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనే దీపం ద్వారా మనల్ని మనం వెతుక్కోవాలి. నేను ఎక్కడ పడిపోయాను, దేవుడు చెప్పింది నేను ఎక్కడ చేయకుండా ఉన్నాను, దేవుడు వద్దు అన్నది నేను ఎక్కడ చేస్తున్నాను. ఒక నిమిషం గమనించండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం కాదు, చేయొద్దన్నది చేయటమే పాపం కాదు, చెయ్యమన్నది చేయకపోవటం కూడా పాపమే. అర్థమవుతుందా? మనకున్నటువంటి అలవాటు ఏంటంటే చెప్పింది చెయ్యం, వద్దన్నది చేస్తాం. చిన్నప్పటి నుంచి మనకు వచ్చిన మొండి స్వభావం అది. చూడండి, పిల్లల్ని చూడండి, పెద్దవాళ్ళని చూడండి, చేయాల్సింది చెయ్యం, చేయకూడనిది చేస్తాం.
అదే పాప నియమము అన్నాడు అపోస్తుడైన పౌలు గారు. నేను చేయవలసిన మేలు చేయకూడని కీడు చేసేస్తున్నాను. నేను మేలు చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకున్నాను కానీ. ఇదే కదా మన అందరి పరిస్థితి. ఇది మరణానికి దారితీస్తుంది. అందుకని ఈరోజే ఏమండి, ఈ పాపమునకు లోనైన ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అంటే, అక్కడ రోమపత్రిక ఎందులో ఉంటుంది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నీలోనికి వస్తే, క్రీస్తు ఆత్మ నీలోనికి వస్తే నువ్వు పాపం చేయకుండా ఉండగలవు. భక్తుడైన దావీదు గారు కూడా అన్నారు కదా, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో సిరియలా ప్యాకట డమ్మా చెప్పండి, గుండె నిండా ఏం ముత్యాలు, కన్నీళ్ళే. ఏమా గుండె నిండా వేసే ఉన్నాడా? భలే పాడుతుంది మా పెద్దమ్మాయి. ఏసు రక్తం విజయం పాడడం కాదు, ఆచరించి చూపించాలి. సందు దొరికితే సమయం వస్తే ఫోన్ తీసి కూర్చుంటే నీ గుండెల్లో ఏసు కాదు ఉన్నదే. గుండె నిండా ఫోను ఉంటే కళ్ళల్లోనే పురుగులు. గుండె నిండా ఏసు రక్తం. ఒక్కొక్కరు పక్కలో కలిసి వస్తున్నారు, వింటున్నావా నీకోసం. కాబట్టి పాటలు బాగా పాడతారండి. అందుకని ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు అస్సలు అబద్ధాలు ఆడరండి, పాడతారంతే. అర్థమవుతుందా? సరే వాక్యంలోనికి వద్దాం. ఇప్పుడు కొలస్సీ పత్రిక 3:5-6 చూడండి. అవిధేయులు లేని వారికి ఏమొస్తుందో చూడండి. అమ్మ, విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది. మరి అవిధేయత కలిగి ఉంటే ఏమొస్తుందో తెలుసా? చూడండి దేవుని వాక్యం ద్వారా. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను అదిగో చంపేయండమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత అదుగదుగు అవిధేయులైన వారి మీదకి. అహబు బెన్హదదును చంపకపోవటం వల్ల దేవుని ఉగ్రత అహబు మీదకి వచ్చినట్టు, నీలో ఉన్న శరీర కార్యాలను చంపకపోతే ఆ శరీర కార్యాలు మనల్ని చంపేస్తాయి. సౌలు అమాలేకుని చంపలేదు, అమాలేకుని పూర్తిగా నిర్మూలన చేయలేదు. అతని యుద్ధ సమయంలో పూర్తిగా సౌలుని చంపింది ఎవరు తెలుసా? అమాలేకుడే. ఏ అమాలేకుడిని అయితే నిర్మూలన చేయలేదో అదే అమాలేకుని చేతిలో బలైపడండి సౌలు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే గమనించండి అమ్మా, గమనించండి. మరణం నువ్వు అనుకున్నప్పుడు వచ్చేది కాదు, అలాంటి మరణం మనకు రాకూడదు. దేవుని చిత్తానికి డిస్టర్బ్ చేయకు. దేవుని చిత్తానికి ముందుగా మనం చనిపోకూడదు. హెచ్చరిక. ప్రవక్త అన్నాడు, బెన్హదదుకు మారుగా నీ ప్రాణం, బెన్హదదు జనాలకు మారుగా నీ జనం అని. అప్పుడు పశ్చాత్తాపడి ఉంటే బాగుండేది. ఈ రోజున చాలామంది హెచ్చరికలని దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఖాతరు చేయట్లా. ఇది ఏందియా, కొన్ని బది వచ్చేస్తున్నాయి, మనకి తెలియకుండానే కొన్ని విషయాలు వచ్చేస్తున్నాయి. అది ఖాతరు చేయట్లా అంటే లెక్క చేయట్లా. ప్రవక్త యొక్క మాటని అహబు లెక్క చేయలే, చెప్పేలా అన్నట్టు కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. స్మోకింగ్ పెట్టి మీద ఉంటుంది, స్మోకింగ్ కిల్స్, అంతేనా? ఇదిగో మీరు సిగరెట్ తాగితే మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. గుట్కా ప్యాకెట్ల మీద రాసి ఉంటుంది, ఇది తింటే మీ అవయవాలు పాడైపోతాయి. బ్రాందీ బాటిల్ మీద రాసి ఉంటుంది, ఇది త్రాగితే మీ లివర్ పాడైపోద్ది. తాగటం మానుతున్నారా? కాల్చడం మానుతున్నారా? తినటం మానుతున్నారా? చావడం మానుతున్నారా? చచ్చిన వారినైనా చూసి బతుకున్న వారికి బుద్ధి జ్ఞానం వస్తుందా? కళ్ళ ముందు నేను చూశాను. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒక వ్యక్తి క్యాన్సర్తో చనిపోయాడు. అతను కూడా గుట్కా ప్యాకెట్లు తినేవాడు ఎక్కువగా. ఆ వ్యక్తి ముఖం చాలా భయంకరంగా దారుణంగా తయారైపోయింది. అతను చూడడానికి వెళ్తే అక్కడ కూర్చుంటే నా పక్కనే ప్యాకెట్ తీసి ఇలా వేసుకుని, ఎన్ని చూసినా మానలేకపోతున్నాం అని ఇలా వేసుకున్నాడు. చెప్పు తీసి కొట్టద్దా? ఓ పక్క ఒక వ్యక్తి ఎందుకు చనిపోయాడు? ఆ గుట్కా ప్యాకెట్లు తిని క్యాన్సర్ వచ్చి ముఖం దారుణంగా తయారై చచ్చిపోయాడు. ఒక పక్క క్యాన్సర్ వచ్చి చనిపోయిన శవం అక్కడే ఉంది, మళ్ళీ ప్యాకెట్ చింపి చేతులు వేసుకుని రపడపలాడుచుకుని బొగ్గల్లో లొట్టలాడుతున్నది, స్వీట్ ఆడిచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం. అహబు మొండివాడండి. కాబట్టి మొండితనం మన ప్రాణం త్వరగా తీస్తుంది. ఆజ్ఞ అతిక్రమించి ఎలా చేస్తుంది నీ మొండితనం. దయచేసి దేవుని సన్నిధిలో మనం మొండితనం కలిగి ఉండకూడదండి, అవిధేయులుగా ఉండకూడదండి, విధేయులుగా ఉండాలి. ఒకని ఆశీర్వాదముకు ముందు వినయ మనసు నడుచును, ఒకడు పడిపోటుకు ముందు గర్వం నడుచును. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకు ఒక కాలం ఉంది, ఆ కాలానికంటే ముందుగా మనం చనిపోకూడదండి. ఇది ఈరోజు నా యొక్క ఆవేదన. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదవండి. అంత్యదినములలో
అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా అంటే దాని అర్థం ఏంటంటే అపాయకరమైన కాలాలు ఎందుకు వస్తాయి అని ఇక్కడ వివరిస్తున్నాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు, అక్కడికి చాలు మన పాయింట్ వచ్చేసింది, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇక్కడ తండ్రి అంటే ముగ్గురు. ఎవరు చెప్పండి? పరలోకమందున్న తండ్రి నెంబర్ 1. నెంబర్ 2 శారీరకంగా కన్న తండ్రి. 3 స్పిరిచువల్ ఆత్మీయ తండ్రి. ఈ ముగ్గురికి కూడా ఎవరికి కూడా అవిధేయత కలిగి ఉండకూడదు. అవిధేయత కలిగి ఉంటే అపాయం వస్తుంది, అవిధేయత కలిగి ఉంటే ఉగ్రత వస్తుంది. రాసుకోండి, నోట్ దిస్ పాయింట్. ఈరోజు ఇవి భయంకరమైన హెచ్చరికలు. అహాబుకి హెచ్చరిక వచ్చింది, ఖాతరు చేయలే. దయచేసి మీరన్నా లెక్క చేయండి, మీరన్నా దయచేసి వినమ్రత చూపించండి, ఒబీడియన్స్ చూపించండి. తీతుకు రాసిన పత్రిక 1:16. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇప్పుడు నేనున్నానండి, దేవుడిని నమ్మాను, దేవుడిని ఎరిగి ఉన్నాను, నాకు దేవుడు తెలుసు అంటున్నాను నేను. కానీ నా క్రియలు చూస్తే బాగోలా, నా క్రియలు చూస్తే బాగోలా. నా క్రియలు ఏం సాక్ష్యం చెప్తున్నాయి తెలుసా? వీడు దేవుణ్ణి నమ్ముకోలేదు అని సాక్ష్యం చెప్తున్నాయి. మీ క్రియలు ఏమని సాక్ష్యం చెప్తున్నాయి తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వారు కాదు వీళ్ళు అని సాక్ష్యం చెప్తున్నాయి. ఒకసారి పరిశీలన చేసుకోండి. బాప్తిసం తీసుకుంటే దేవుణ్ణి ఎరిగినట్టు కాదు, ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడవటమే నిజమైన క్రైస్తవ్యం. అది దేవుణ్ణి ఎరుగిండుట. దేవుడు చెప్పింది చేయవు కానీ నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావంటే అది నీ భ్రమ. కొందరు స్త్రీలు భక్తి గలవారమని చెప్పుకొనుచు శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారన్నట్టుగా చాలామంది ఆత్మీయ జీవితం, భక్తి జీవితం అలాగే కనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న పలవ పాడతాను, ఎందుకంటే చాలామంది నీరసంగా ఉన్నారు. ఎన్ని తలచినా, చప్పట్లు కొడుతూ అందరూ పాడండి. మీలో ఉద్యమం రావటం కోసం పాట పాడిస్తున్నా, కొంచెం స్వరం పెంచండి అమ్మా. దేవునికి స్తోత్రం. నవ్వండి ఒకసారి. ఎండ దెబ్బకి అప్పుడే 10 కూడా కాల, ఇంక 10ంటికి వస్తే మన పరిస్థితి ఏమైపోద్దాం. అప్పుడు ఒక మాట అయిపోయిందండి, 2 మాటలకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. 2 మాట రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుతారా? అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనం చేయక ఉండేదేమని అతనిని అడుగగా, అతను ఆమెతో ఇట్లైనను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నాకియ్యన నేను. అందుకు అతని భార్యను యెజెబెలు, అమ్మో, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి అది రాళ్లతో చావగొట్టుడి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు తీక్షణంగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ఈ చదవబడిన వచనాల్లో యెజెబెలు తాకీదు రాయించింది, కానీ ఎవరి పేరట? అహాబు పేరట. ఇప్పుడు ఆ తప్పు ఎవరు చేసినట్టు? అహాబు చేసినట్టు. ఈ చదవబడిన వచనాల్లో ఈ జరిగిన సందర్భంలో 3 పొరపాట్లు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని 3 విషయాల్లో మీరారు. అవేంటో గబగబా మీరు చెప్పేయండి. చదవండి. చదివి
ఇక్కడ 3 ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు మీరారు ఇక్కడ. ఒకటి అబద్ధ సాక్ష్యం, గాడ్ బ్లెస్ యూ. అది నరహత్య. ఇంకొకటి 2 చెప్పేశారు. ఒకటి అబద్ధం, సాక్ష్యం చెప్పకూడదు. అది చెప్పిన వారందరినీ దేవుడు దీవించును గాక. 1 అబద్ధం, 2 నరహత్య, 3 నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయండి. అసలు ఒక్క ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, అతిక్రమం మీద అతిక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏమైనా గుడ్డివాడా? చూడకుండా ఉండకపోవడానికి, వినకుండా ఉండకపోవడానికి? కయ్యను హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తం నేలను ప్రవహిస్తున్న రక్తం దేవునికి మొరపెట్టలేదా? దేవుడు వినలేదా? దేవుడు శాపాన్ని పంపలేదా కయ్యనికి? ఈ రోజున నరహత్య 2 రకాలు. 1 కత్తి తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తిని పొడిచి చంపటం నరహత్య. 2 ఒక వ్యక్తిని బతుకుండగానే సూటిపోటి మాటలతో, కత్తిపోటు వంటి మాటలతో పొడిచి చంపటం. ఆ ముందు చెప్పిన దానికంటే ఇది మరీ భయంకరం. మీరు గమనించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడు అనుకోండి, నాకు తెలియదు కాబట్టి నా అంకెలో చెప్తా, నాకు వచ్చిన భాషలో 10% శిక్ష ఉంటుంది అనుకోండి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని చంపేశాడు, 10% శిక్ష ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మానసిక ఒత్తిడికి గురి చేశాడు. మానసిక ఒత్తిడికి గురి చేసి తనంతటి తానే చచ్చిపోయేలా చేశాడు. దానికి పనిష్మెంట్ ఎంతో తెలుసా? 20% ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి నరహత్య చేయకూడదు. ఇక్కడ యెజెబెలుకి ధర్మశాస్త్రం తెలియదు. ఎందుకంటే ఆమె సిదోనీయుల రాజైన అర్బయల కుమార్తె కాబట్టి. అహబు రాజా, నువ్వు ఇజ్రాయేలీయుడివేగా, నీకన్నా తెలియాలిగా. ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడుగా. ఆ ధర్మశాస్త్రం అంటే చట్టం. నువ్వే చట్టం చేతుల్లోకి తీసుకుని నువ్వే చట్టానికి విధేయత కలిగి లేకపోతే ప్రజలు ఇంకా చట్టానికి ఎలా విధేయులగుతారండి? యథా రాజా తదప్రజ అన్నారు. అహష్వేరోషు రాజు యొక్క రాణి వష్టి, ఆమె తిరుగుబాటు కారణంగా తన దగ్గర అధిపతులు అందరూ ఏమన్నారు తెలుసా? రాజా దీని గనక నువ్వు యాక్షన్ తీసుకోకపోతే రేపొద్దున మా భార్యలు కూడా మా ముఖాల మీద తలుపులేసేస్తారు రాజు. అర్థమవుతుందా? రాణి అట్టా చేస్తే గ్రామంలో ప్రజలందరూ కూడా అలాగే చేస్తారు. నేను ఇక్కడ ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేశానంటే, నరహత్య మొట్టమొదటి మాట వివరిస్తున్నాను. నరహత్య, దయచేసి నరహత్య చేయకూడదండి. ఇది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. చూడండి, నిర్గమకాండం 21:12. నిర్గమకాండం, నరుని చావగొట్టిన వానికి అద్దుగో నిశ్చయముగా మరణశిక్ష విధించవలను. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఈ లోకంలో చట్టం నీకేమీ నిర్ణయించకపోవచ్చు, నువ్వు ఇచ్చిన లంచానికి అది కొట్టివేయచ్చు, కానీ దేవుని చట్టం చూస్తూ ఊరుకోదు. దావీదు కుమారుడైనటువంటి అమ్నోను చెల్లెలని చెరిపి ఆమెను పాడు చేసి తనని బయటికి నెట్టేస్తే దావీదు నోరు మూసుకున్నాడు, కానీ దేవుడు నోరు మూసుకున్నాడా? అతనికి రావాల్సినటువంటి శిక్ష వచ్చిందా లేదా? వ్యభిచారము చెయ్యొద్దు అంటే దానికి శిక్ష వచ్చిందా లేదా? మరణశిక్ష తన కాలానికంటే ముందుకు చనిపోయడం లేదా? కాబట్టి ఇప్పుడు అహబు యెజెబెలు యొక్క స్థితిగతులు చూడండి, మరీ భయంకరం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇది మీరు కంప్లీట్ చేయాలి. ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. మనం పుట్టాం, గొప్పింట్లో పుట్టాం, అది కాదు ప్రాముఖ్యం. పేదింట్లో పుట్టాం, అది కాదు ప్రాముఖ్యం. నీ మరణం ఎలా ఉంటుంది అది ప్రాముఖ్యం. నేను ఎప్పుడు కూడా అలవాటుగా ఈ మాట వచ్చిన ప్రతిసారి చెప్తాను, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఊరి కాపరి దుఃఖించేలా ఉండాలి తన మరణం అని. అహబు చచ్చిపోతే ఏడ్చినోళ్ళు లేరు ఎక్కడ. యెహోషువ చనిపోతే కొన్ని దినాల పాటు ఏడ్చారు, యాకోబు చనిపోతే కొన్ని నెలల పాటు ఏడ్చారు, మోషే చనిపోతే కొన్ని నెలల పాటు ప్రలాపించారు, ఇర్మియా చచ్చిపోతే కొన్ని నెలల పాటు దుఃఖించారు. అహబు చచ్చిపోతే ఏడ్చిన వారు లేరు ఎక్కడ. యెజెబెలు చచ్చిపోతే పాతి పెట్టడానికి లేరు అక్కడ, పాతి పెట్టే అవకాశం కూడా లేదు అక్కడ. ఎలా ఉండాలి మరణం? ఇలా ఉండాలి ప్రభు అని నా జీవితం అని కోరుకుంటారు చాలామంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతలకు వచ్చిన వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? నా మరణం ఇలా ఉండాలి ప్రభు అని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదండి. మోయడానికి నలుగురిని సంపాదించుకోలేకపోతే ఆ జీవితం ఎందుకండి? ఈ లోకంలో ధన బంగారాలు సంపాదించి మేడలు కట్టి కోటలు కట్టి ఎన్నో కోటలు కట్టాడు, ఎన్నో దంతపు ఇళ్ళు కట్టాడు, ఎన్నో పట్టణాలు కట్టాడు. ఉపయోగం ఉందండి? విలువలేని మరణం. నరహత్య చేయొద్దండి. మనం భూమి మీద ఉండగా ఏది విత్తుతామో అదే కోస్తామండి. నువ్వు ఒక మాటని ఇతరులని గాయపరిస్తే నీకు 4 మాటలు ఎదురవుతాయండి. దయచేసి ఈరోజు నుంచి మీ నోటిని అదుపులో పెట్టుకోండి. విశ్వాసులారా, మీరే నోటిని అదుపులో పెట్టుకోండి. ఒక్క మాటని ఇతరులని మనం గాయపరిస్తే 1కి 4 మాటలు మనం ఊహించినటువంటి రీతితో అవి ఎదురవుతాయి. మీకు విషయం చెప్పంటారా? మనల్ని అతిగా ప్రేమించే వాళ్ళతోనే మాటలు పడే పరిస్థితి వస్తుంది.
మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో వాళ్ళ ద్వారా మనం గాయపరచబడతాం. ఎందుకు చెప్పనా ఆదాము ఆజ్ఞతను ఇచ్చినప్పుడు తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు దేవునికి ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆదాముకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆదాము కడుపును పుట్టిన బిడ్డ కయ్యను హేబేలును చంపేసినప్పుడు. మరి ఆదామా, నువ్వు ఆత్మీయ మరణం జీవింపచ్చి ఆత్మను కోల్పోయినప్పుడు, ఆత్మలో చచ్చిపోయావు కదా, అప్పుడు నీ దేవుడైనటువంటి తండ్రి ఎంత బాధపడ్డాడు తెలుసా? ఇప్పుడు అర్థమైందా? దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఉచితార్థంగా ఎదుటి వారిని ఎలా మాటని కృంగజేద్దామా, ఎలా మాటని బాధ పెడదామా, ఆ ప్రవర్తన మీలో ఉంటే మానేసుకోండి. యెజెబెలులు ఎక్కువైపోయారండి, ఆహాబులు ఎక్కువైపోయారండి ఈనాటి క్రైస్తవ సంఘ ప్రపంచంలో. మన సంఘంలో అంటట్లా, క్రైస్తవ సంఘ ప్రపంచంలో అహాబులు ఎక్కువైపోయారు, యెజెబెలులు ఎక్కువైపోయారు. ఇజ్రాయేలు రాజ్యం పతనం అయిపోయింది. సంఘం ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే అహాబులుంటే యెజెబెలులుంటే సంఘం అభివృద్ధి కాదు. అన్నీ తెలిసి నువ్వే సూటిపొట్టి మాటలతో ఎడపెడ మాటలతో ఇరగదీసేస్తూ ఉంటే, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళను కూడా రానివ్వకుండా అడ్డుపండగా నువ్వు ఉంటే ఇంకెక్కడ సంఘం అభివృద్ధి అవుద్ది చెప్పండి? దయచేసి నీ నోటిని అదుపులో పెట్టుకోము. ఇదిగో జీవ మరణములు ఎవరి వశం చెప్పండి అమ్మా? నాలుక వశం అంట. జీవ మరణము డాష్ వశం అని పెడితే ఒక ఆయన గ్రూప్లో తెలియక యెహోవా వశం అని పెట్టాడు. వెంటనే నేను పెట్టా నాలుక వశం అని. నాలుక వశం. ఈ నాలుకలోనే ఉంది జీవమా మరణమా ఆలోచించుకో. నువ్వు మాట్లాడే మాటే జీవంలోనికి తీసుకుని వెళ్తుంది, లేదు నువ్వు మాట్లాడే మాటే నరకంలోనికి తీసుకెళ్తావు. ఒక మాట చెప్పమంటారా? సౌలుని చంపేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా దావీదు దగ్గరికి వచ్చి దావీదు సౌలుని చంపేసా అన్నాడు. నీ నోటి మాటే నీకు సాక్ష్యం. చంపండి, అభిషేకించిన వాడిని చంపడానికి నువ్వు ఎంత సాహసం చేసావురా? చంపండి. నేను బహుమానం ఎత్తాను అనుకున్నావా? నేను నీకు ఇచ్చే బహుమానం అనేది తెలుసా? మరణానికి మరణం, కంటికి పంటికి అద్ది. ఒకరిని చంపేసి చంకలాగా వేసుకుంటే, ఒకరిని మాటతో చంపేసి కృంగ చేసేసి నేను భలే మాట అన్నానులే, భలే చచ్చిపోయాడులే, భలే తలదించుకున్నాడు అనుకుంటే ఏదో ఒక రోజున నువ్వు నేను ఒకటి తలదించుకునే పరిస్థితి వస్తుంది. అవసరం అంటారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత నీ పురుగు అనేది ఏది ఆశింపకూడదని ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ చెప్తా ఉంటే, ఇతడు అహాబు రాజయుండి నాబోతు తన తోటివని నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడు, కన్నేసాడు, అడిగాడు నాకు ఇస్తావా? నేను ఇవ్వనన్నాడు. నీకు రెట్టింపు ధనం ఇస్తావా? నేను ఇవ్వనన్నాడు. ఎందుకు? ఇది నా పిత్రార్జితం అన్నాడు. నువ్వు రాజు కదా, నీకు భూ కబ్జాలు చేయాల్సిన కర్మ ఏంటి? ఎన్ని భూముల్లో కొనుగోలు చేయొచ్చుగా, ప్రయాసపడొచ్చుగా, దున్నొచ్చుగా, నువ్వు కూడా దానికి మెరుగైన తోటని వేసి చూపించవచ్చుగా. నువ్వు నాకు ఎవరన్నావు నాబాతు, నీ మీద శబాషణ తోట వేసి చూపిస్తాను చూడు అని అనొచ్చుగా. లాక్కోవడమే, ఎదుటివాది లాక్కోవడమే. కష్టపడేది లేదు ఈ రోజున. ఎక్కడ అప్పనంగా వస్తుందా, ఎక్కడ తేడాగా వస్తుందా, ఎక్కడ ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే రకాలు ఎక్కువైపోయారు ఈ రోజున. కాబట్టి గమనించాలి, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది మిగలదు. నువ్వు దోచేసుకుంటే దేవుడు చూడకుండా ఉంటాడు అనుకున్నావా? నాబోతును చంపితే అడిగేవాడు లేడు అనుకున్నావా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నాబోతు పక్షంగా. గట్టిగా చెప్పకూడదు దేవుని మనం మహిమపడతా. ఎవరో చూడట్లేదులే, ఎవరు అడగట్లేదు నువ్వు అనుకున్నావేమో. చూసేవాడు ఉన్నాడు, అడిగే రోజు ఒకటి వస్తుంది. ఆయన అడిగితే నిలదీసే రోజు ఒకటి వస్తుంది. నిలదీసే రోజు ఒకటి వస్తే తీర్పులోనికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నాడు చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు వేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇతను దేవుని దూషించకపోయినా, నాబోతు అనే వ్యక్తి దేవుని దూషించకపోయినా దేవుని దూషించాడని చెప్పి అతని మీద అబద్ధ సాక్ష్యాలు పనికి మళ్ళీ ఇద్దరు నిలబెట్టించి అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి చంపించేసిందండి యెజెబెలు. ఎంత క్రూరురాలండి. అమ్మా అయ్యలారా, ఎవరైనా ఇంట్లో భర్త నా వల్ల కావట్లేదంటే నేనున్నాను కానీ సపోర్టు ఇలాంటి విషయాల్లో ఇస్తున్నారమ్మా. దయచేసి పొరుగు వారి విషయాల్లో ఇవ్వకండి అమ్మా. మీ భర్త తప్పు చేస్తే గద్దించండి, హెచ్చరించండి. తప్పు అభిప్రాయం నీ భర్తలో ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయండి, కానీ ఆ తప్పును ప్రోత్సహించే పని చేయొద్దు. భార్య భర్తలు ఇద్దరు కూడా కుక్కల పాలైపోయారు. కుక్క చావంటారు చూడండి, అలాంటి పరిస్థితి అయిపోయింది. మనకు అలాంటి పరిస్థితి రావడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 30:15 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయనకే కాదు, ఇశ్రాయేలుకే కాదు, ఇప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు బ్రతికి విస్తరించాలంటే, నువ్వు వ్యాపించాలంటే, అభివృద్ధి పొందాలంటే, దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉందా కీర్తన గ్రంథంలో? అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడు మాట్లాడకుండా తన నాలుకను, కపటపు మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి గమనించాలి, అబద్ధ సాక్ష్యము పలకకూడదని వాక్యం చెప్తుంది. నీ నోటిని జాగ్రత్త పెట్టుకొనుము. స్టీవెన్సన్ గారు ఏం పాడారు? నీ నోటిని కాచుకొనుము. మీకు రావట్లేదా? దేవునికి స్తోత్రం. సరే, సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఇతను ధర్మశాస్త్రాన్ని చదవలేదు, చరిత్రని చూడలేదు. చరిత్రలో ఏం జరిగింది? ఇతనికంటే ముందు ఒక రాజు వచ్చాడండి. ఆ రాజు కూడా ఇతనిలాగానే ప్రవర్తించాడు. ఆ రాజు యొక్క మాంసం కూడా కుక్కలు తిన్నాయి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 14:11 పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి. యరొబాము కుటుంబీకుల్ని ఏం తిన్నాయంట? పట్టణంలో చచ్చిపోయిన వాళ్ళని కుక్కలు తిన్నాయంట, బహిరంగ భూమిలో చచ్చిపోయిన వారిని ఆకాశ పక్షులు తిన్నాయంట. ఇది మంచి మరణమా చెప్పండి? ఇది మంచి మరణమా? అహాబు ఏం చేయాలి తెలుసా? నా ముందున్నటువంటి రాజుల్లో మొట్టమొదటి రాజు అయినటువంటి యరొబాము, నాకు ముందున్నటువంటి రాజు ఇలా ప్రవర్తించాడు, ఇలా చనిపోయాడు, ఇలా కుక్కలు తిన్నాయి, ఇలా వంశం తుడుచుకు పెట్టుకుపోయింది, నేను అలా ప్రవర్తించకూడదు, అలాంటి పని చేయకూడదు అని అహాబుకు రావాలిగా బుద్ధి. మన ముందు ఎన్ని జీవిత సత్యాలు చూస్తున్నప్పటికీ కూడా, వింటున్నప్పటికీ కూడా, ఎన్ని గుణపాఠాలు మనకు వస్తున్నప్పటికీ కూడా నీకు బుద్ధి రావట్లేదంటే అహాబు వంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. అహాబు వంటి నడవడికలో ఉన్నావేమో ఆలోచించు. మూర్ఖపు స్థితిలో, మొండి స్థితిలో, నీ అజ్ఞానపూరితలో, వాత వేయబడిన మనస్సాక్షి వంటి స్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. దేవునికి వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 11:19 చదవండి. ప్రతి రెఫరెన్స్ ప్రాముఖ్యమైందే. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునికే చేయి. ఈ మాట నా వెనకాల అందరూ చెప్పండి. దుష్టక్రియలు విడువక చేయువాడు మరణమునికే చేయును. ఇప్పుడు అహాబు దుష్టక్రియలు చేశాడా లేదా? యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు, బయలుకి బలిపీఠం కట్టాడు, ఇంకా మరొక దేవత ఉంది, ఆషేరా దేవతకి దేవాలయం కట్టాడు, చేయకూడని పనులన్నీ చేశాడు, ఏలేని హెచ్చరించాడు. యెజెబెల్ ఏం చేసింది? ప్రవక్తలందరినీ చంపించేసింది, ఇక్కడ నాబోతుని చంపేసింది. ఇవన్నీ దుష్టక్రియలు అంటారా కాదంటారా? కాబట్టి గమనించాలి, మరణం కొంతమందికి దేవుడు పంపిస్తే రాదు. చాలామంది అలవాటుకి ఈ మాట మాట్లాడతారు. జ్ఞాపకార్థ గుడిలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 90వ కీర్తనలో ఈ మాట చెప్తారు. యెహోవా నరులారా తిరిగి రండని యెహోవా సెలవు. యెహోవా సెలవు లేకుండానే వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని నోట్ చేసుకోండి. దేవుని చిత్తం లేకుండానే, దేవుడు పిలవకుండానే తమ జీవితాన్ని తాము అర్ధాంతరంగా ముగించుకుని ఆత్మహత్యలు చేసుకుని, ఏమండి, ఎక్కడ లేనటువంటి వ్యసనాలకు గురై వాటి ద్వారా చనిపోయి ఈరోజు ఎంతోమంది అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నటువంటి వారు. దుష్టక్రియలు విడువక చేయవాడు మరణమునికే చేయును. సామెతల గ్రంథం 14:12 చదవండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఉన్నది, కానీ అయితే అదుగో తుదకు అది మరణముకు దారితీను. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉందంట. ఇప్పుడు అహాబుకు కూడా సరైనదిగా కనబడే మార్గం ఉంది. నేను రామోద్గిలాద మీదకి వెళ్ళటమే సరే అనుకున్నాడు తప్ప, ప్రవక్త చెప్పాడు, దర్శనం చెప్పాడు, మికాయా చెప్పాడు, నేను వెళ్ళకుండా ఉంటే నా ప్రాణాన్ని దక్కించుకుంటాను అని అనుకోవాలిగా. ఈరోజు నీ ఇష్టానుసారంగా నీకు సరైనదిగా కనబడేటటువంటి మార్గం ఉందని నీ ఇష్టానుసారంగా నువ్వు అడుగులు వేసుకుంటూ వెళితే తుదకు అది మరణానికి త్రోవ, మరణానికి త్రోవ. నీ చేజేతులారా మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావని ఈ మాటలను బట్టి ఖచ్చితంగా చెప్తున్నా. దేవుడు పిలిస్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు, మంచిదే. కానీ పిలవక ముందే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపం పాశమై వారిని పట్టుకుంటుంది. పాప పాశం అది కూడా చూపిస్తాం మీకు. పాప పాశం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలో కూడా మీకు చూపిస్తా. ఈ రోజున నువ్వు గమనించాలి. దేవుడు నీకు స్పాట్ పెట్టకపోయినా నువ్వు చనిపోకూడదంటే, దేవుడు అనుకోని గడియలో లేదా దేవుడు నీకు ఏర్పాటు చేసిన కాలానికంటే ముందుగా నువ్వు చనిపోకుండా ఉండాలంటే, నీ మరణం దేవుని మహిమార్థంగా ఉండాలంటే, దయచేసి అహాబు వంటి జీవితాన్ని విడిచిపెట్టండి. స్వచ్ఛతానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టండి. దేవుని చిత్తాన్ని వెంబడించండి. దేవుని చిత్తాన్ని దయచేసి తెలుసుకోండి మొదటిగా. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 15:10. మరణం ఎందుకు వస్తుందో చెప్తున్నాను ఇప్పుడు నేను.
మార్గము విడిచిన వానికి అమ్మా కఠిన శిక్ష కలుగును. ఇది ప్రాముఖ్యం. గద్దింపును ద్వేషించేవాడు మరణం. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ, నాతో పాటు చెప్పండి. గద్దింపును ద్వేషించేవాడు మరణమునందును. మరి గద్దింపును ద్వేషించాడా లేదా? మీకు ఎవరు? అహాబు ప్రవక్త వెళ్ళి ఆ రాజకుమారిగా నీ రాజు ప్రాణం పోతుంది రాజా అంటే గద్దింపును ద్వేషించాడు. కోపం తెచ్చుకుని మూతి ముడుచుకుని మంచం మీదకి పడుకునేది తప్ప పశ్చాత్తాపడినటువంటి వాడు కాదు. చూడండి, దేవునికి వాక్యాన్ని మనం చూస్తే దేవునికి వాక్యం సెలవిస్తుంది, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు. ఏమండి, నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిస్తే భూమి మీద ఎల్లకాలం బతికేస్తామా అంటారు కొంతమంది. తప్పమ్మ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలామంది అద్భుతమైనటువంటి పాటలు కూడా రచిస్తూ ఉంటారు కదా. ఓ పాట పాడుకుందాం, అందరం కూడా కలిసి పాడదాం. అందరికీ వచ్చినటువంటి పాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీ ఉన్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కళ్ళు తెలుసుకోనేస్తమా ప్రభుని చేరు మిత్రమా, కళ్ళు తెరుసుకో ప్రభుని. పువ్వు లాంటిది జీవితం. అందరూ పాడదాం స్వరమెత్తి చప్పలు కొట్టండి, కంజీరు కొట్టకండి. పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు డబ్బుతో కాలాన్ని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, మడ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా. పాడదాం. పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా. దేవునికి స్తోత్రం. చాలండి. నువ్వు ఎంత అందగడవైనా, ఎంత పాటగడవైనా, ఎంత వేటగాడివైనా, ఎంత కట్టడాలు కట్టించినా, ఇన్ని సిరి సంపదలు ఉన్నా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, సిపాయి అయినా, కసాయి అయినా, నల్లవాడివైనా, తెల్లవాడివైనా, నల్లవాడివైనా తెలిసిన తెల్లవాడివైనా, నాయకత్వమున్నా, ఎంతటి ప్రేమతత్వమున్నా, కసాయివైనా, బెకారివైనా, ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయమో మాయమగుటే కాయమో, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. పరదేశీవో పరదేశీ, పరదేశీవో పరదేశీ. ఇప్పుడు మీకు ఒక కన్ఫ్యూజ్ రావాలి. ఇదేంటయ్యా, ఇలా జీవిస్తే చచ్చిపోతారంటున్నావు, మళ్ళీ మరణం రుచి చూడక బ్రతికి నరుడు ఎవడంటున్నావు, మళ్ళీ ఇలాంటి పాటలు పాడుతున్నావు, అసలు ఇక అర్థమవుతుందా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ కొంచెం వేరే కోణంలోకి వెళ్ళాను, మీరు అది ఆలోచించాలి. అహాబ్ ఎందుకు చనిపోయాడో చెప్పాను, మనకి మరణం ఎందుకు వస్తుందో చెప్పాను, మరణం ఎలాంటిదో చెప్పాను. మరణం ఎలాంటి వారినైనా, ఎలాంటి వారి మీద. ఇంకొక పాట ఉంది కదా, కులం మత భేదాలు ఉండవు శ్మశానానికి అని.
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు టాపిక్ కొంచెం నేను చేంజ్ చేశాను, ఆలోచించాలి. మరణం అందరికీ వస్తుంది, అయితే అహాబు మరణం మనకు రాకూడదు. మరణం అందరికీ వస్తుంది, యెజెబెలు వంటి మరణం మనకు రాకూడదు. మరణం అందరికీ వస్తుంది. ఒక మాట చెప్పమంటారా? ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటారు, ఒకడు సరైన రీతిలో ఒకడు 100 మంది పిల్లలను కని, ఒకడు దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించి అతను సుఖానుభవం ఎరుగకయే తగిన రీతిని సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే అసలు పడిపోయిన పిండము యొక్క అసలు ఈ భూమి మీద బేషుగ్గా బతికినంతకాలం బతికి అర్ధాంతరంగా చచ్చి సమాధి చేయడానికి కూడా సిద్ధం లేనటువంటి స్థితిలో ఒకవేళ అతని గతి ఉంటే, ఆ గతి కంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంగా ఉన్నప్పుడు పడిపోవటం ఏ మేలంట. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. నువ్వు పుట్టినరోజు వేడుకలు చేస్తారు గొప్పగా, అది కాదు, చనిపోయినప్పుడు చేయాలి అసలైన వేడుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ మరణదినం మేలైనదిగా ఉండాలి, నీ మరణదినం మేలైనదిగా ఉండాలి. నువ్వు చనిపోతే ఏడ్చేవారు ఉండాలి నీ మీద పడి ఏడ్చేవారు కూడా లేనటువంటి బతుకు ఎలాంటి బతుకు ఒకసారి ఆలోచించాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 116:15. కీర్తన 116. యెహోవా భక్తుల మరణం అది ఆయన దృష్టికి, అమ్మ మీ అందరూ వింటున్నారే కానీ విడిచిపెట్టేస్తున్నారు, నాతో కలిసి చెప్పండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఇప్పుడు చెప్పండి, మన మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలా, అసహ్యంగా ఉండాలా? మీకు ఒకళ్ళని జ్ఞాపకం చేయనా? ఏమండి, ధనవంతుడు ఉన్నాడండి, లాజరు ఉన్నాడండి. వీళ్ళ గురించి చెప్పే ముందు మీకు ఒక మాట చెప్పను. మీకు బాగా నచ్చిన వాళ్ళు గుమ్మం దాకా వచ్చారనుకోండి చుట్టాలు, మీరేం చేస్తారు? అరే రే రే రండి అన్నయ్య తమ్ముడు అక్క చెల్లిది ఏంటి ఇంత అడవుడికి వచ్చారేంటి చెప్పపెట్టకుండా అని నీళ్లు పట్టుకెళ్ళి ఎదిరిచ్చేసి తుడుచుకుంటాకి తుండిచ్చి కవులించుకుని ముద్దు పెట్టుకుని అబ్బాబ్బాబ్బా కూలింగ్ వాటర్ డ్రింక్ అది ఇది. మీకు నచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చారనుకోండి, ఏం చేస్తారా? గేరు తెస్తారా? లోపలికి వెళ్ళిపోతారా? రమ్మని కూడా లోపలికి పిలవరా? అర్థమవుతుందా? నేను ఎందుకు మాట చెప్పింది తెలుసా? పేదవాడైన లాజరు చచ్చిపోతే అతను తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారు చెప్పండి? గట్టిగా చెప్పలు కొద్దాను మన మహింపడతా. ప్రియమైన వాడండి, ప్రియమైన వాడు కాబట్టే నా ఆత్మీయుడు, నా ప్రియుడు ఆ లోకయాత్ర ముగించుకుని నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. వెళ్ళండి నా స్నేహితుని తీసుకురండి. ధనవంతుని కోసం పంపలేదు దోతల్నే. భేదవాడైన లాజరు దరిద్రుడు, కుష్ఠిరోగి, కురుపులతో నిండిపోయి ఆకలి తప్పులతో జీవించాడు. కానీ అతను విశ్వాసం అండి. అతను చనిపోతే అతన్ని ఎదుర్కోవడానికి, అతని ఆత్మను ఎదుర్కోవడానికి ఎవరిని పంపించాడు తెలుసా? దేవుడు దేవదూతలు దిగొచ్చారంట అతన్ని తీసుకెళ్ళడానికి. నేను అనుకుంటాను ఇక్కడ ఈ అమ్మకింకర్ల గురించి రాయబడలేదు, కానీ ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదనేగా. ఇక్కడ లాజర్ని తీసుకెళ్తాకి దేవదూతలు వచ్చారంటే మరి ధనవంతుని తీసుకెళ్తాకి ఎవరు వచ్చారని అర్థం? యమదూతలు వచ్చారనే అర్థం. ఇక్కడ రాయబడలేదు కానీ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే దేవుని దూతలు వచ్చేలా ఉందా మన పరిస్థితి? దెయ్యాలు వచ్చి నడు ఏపుతో నిన్ను రోస్టింగ్ చేస్తాం ఇప్పుడు నూనెలో పడేసి రోస్టింగ్లో పడేస్తారు, జాగ్రత్త. అక్కడ ఇక యుగాలు అగ్నిక. మీకు ఎంత రోస్టింగ్ అంటే చాలా ఇష్టం కదా, అదే చికెన్ దమ్ బిర్యానీ లేకపోతే తందూరి చూసారా? అట్లా ఎలా కాలుస్తారో అట్టా కాలుస్తారు అక్కడ. అర్థమవుతుందా? ఏసు రక్తమే చేయం. మన మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలండి, విలువైనదిగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పనండి, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడో. అలాగే మరొక మాట ఉంది, కీర్తన 68:20, మరణము తప్పించుట యెహోవా వశం. యెహోవా వశం. యుద్ధంలో అహాబు మొరపెడితే దేవుడు తప్పించేవాడు కాదా? ఇప్పుడు నా వైపు చూడండి అందరూ కూడా, బైబిల్ చూడకండి,
అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు రామగిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఇద్దరు రాజులు వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? యెహోషాపాతు, అహాబు రాజు వెళ్ళాడు. అహాబు తెలివిగా ప్లాన్ చేశాడు. నేను అనుకుంటాను అంతరంగం ఇలా ఉందేమో అనుకుంటాను, బైబిల్లో రాయబడలా. ఏమనుకుంటానంటే మికా ప్రవక్త చెప్తున్నాడు ఖచ్చితంగా రాజు చచ్చిపోతాడని, ఖచ్చితంగా రాజు చచ్చిపోతాడని చెప్తున్నాడు కదా, నేను మారువేషంలో వెళ్దాం, మా ఇంకుని బలి చేసేద్దాం. ఎవరు పోతే పోతాడు మావాడే. అక్కడ లాజిక్ అర్థమైందా మీకు? రాజా నువ్వు రాజుగానే వెళ్ళు, నేను మారువేషంలో వస్తా. ఆలోచించాడా పాపం యెహోషాపాతు రాజు? నమ్మిన వాళ్ళ మోసం చేస్తారు మరి అక్కడ. బలైపోతే యెహోషాపాతే పోతాడులే, నేను మాత్రం ఎక్కడో చోటన ఓ సైనికుల్లాగా తలదాచుకుని బతికే వచ్చేలా అనుకున్నాడు. ప్లేట్ తిరగడిపోయింది. కొంతమంది ఉదాహరణగా ఇలా చెప్తారండి, ఉదాహరణగా ఇలా చెప్తారు. ఇది నిజం కాదు, ఉదాహరణకి ఇలా చెప్తారు. ముగించుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. భూలోకంలో ఒక టైం అయిపోయింది. వాడిని తీసుకెళ్ళడానికి యమకెంకరుడు వచ్చాడు. యమకెంకరుడు వచ్చి మారువేషంలో వచ్చి కూర్చున్నాడు. ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి. ఈలోపు ఆ యమకెంకరుణ్ణి వీడు గుర్తుపట్టేశాడు. మరి ఎలా గుర్తుపట్టాడో మరి భవిష్యత్తు జ్ఞానం తెలుసో మరి నాకు తెలియదు, కానీ వీడు గుర్తుపట్టేసి ఏం చేశాడంటే చక్కగా వేడివేడి పాలు తీసుకొచ్చాడు. వేడివేడి పాల్లో నిద్ర మాత్రం వేసేసాడు. ఏమేసాడు? నిద్ర మాత్రం వేసేసాడు. నిద్ర మాత్రం వేస్తే చిత్రగుప్తుడో లేకపోతే ఆ యమకెంకరుడు తాగేసి నిద్ర మాత్రం అయితే ఏమవుతారు? పడిపోతారు. గుర్రు పెట్టి నిద్ర మనశాంతిగా పడుకుని అన్నాళ్ళు ఏందో పాపం. ఈలోపు ఇత్తగాడు కొన్ని క్షణాల్లో చరిచిపోవడానికి సిద్ధంగా ఉన్న వీడున్నాడే, వీడు ఈ చిత్రగుప్తుడు పుస్తకం తీశాడు. చిత్రగుప్తుడు చూసి ఇదిగో ఈ టైంలో అమ్మో కొన్ని 5 నిమిషాలు చచ్చిపోతున్నాను బాబోయ్ అని చెప్పేసి వీడి పేరు కొట్టేసుకున్నాడు. ఏం చేశాడు? వీడి పేరు కొట్టేసి పుస్తకాన్ని అక్కడ పెట్టేశాడంట. తర్వాత ఇత్తగాడికి మెలకు వచ్చిందంట. మెలకు వచ్చాక చూస్తున్నాడంట, అబ్బా ఏమి పాలిచ్చావునైనా, ఏమి అమృతము, ఏమి పానము, ఇది మా నరకములోనైనాను దొరకలేదే. మంచి శభాష్ అనేటువంటి పాలిచ్చావు. ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నా. ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను కానీ నిన్ను తీసుకుని వెళ్ళను. ఈడేం చేశాడంటే వీడి పేరు ఆఖరులు రాసుకున్నాడు. వీడి పేరు అక్కడ పెట్టేసి పుస్తకం ఆఖరులో రాసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకెళ్తాకు వచ్చాను కానీ ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళను, ఆఖరులో ఉన్నవని తీసుకెళ్తా అన్నాడు. ఆఖరులో ఉన్నవాడు ఎవడో పోయాడు. ఒరే ఒక్కసారి నీకు ఫిక్స్ అయిపోయిందంటే నువ్వు తలకిందులు తపస్సు చేసిన నువ్వు ఆగవరా? కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చచ్చిపోకుండా నువ్వు ఆగలేవు. కానీ ఒక్కసారి మొరపెడితే కానీ నువ్వు బతికేస్తావు. చచ్చే స్థితిలో నువ్వు మొరపెడితే ప్రభువా అంటే చాలు, మునిగిపోతున్న పేతుర్ని చెయ్యి పట్టి పైకి లేవదీసిన నా దేవుడు మరణకరమైన పరిస్థితిలో నిన్ను విడిపించగలిగిన సమర్థుడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ధ్యానం మహిమపరుద్దాం. ఈ అన్నాళ్ళకి స్పందన వచ్చిందమ్మా. ఉన్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి బాగా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అహాబ్ అనుకున్నాడు యెహోషాపాతు చచ్చిపోతాడని, కానీ ఎవరు చచ్చిపోయారో? యెహోషాపాతు మీదకి అహాబ్ వేసినట్టే ప్లాన్ వచ్చింది. ఆ సిరియా రాజు కూడా అన్నాడు, మీరు రాజుతోనే యుద్ధం చేయండి, సామాన్యులతో యుద్ధం చేయొద్దు అన్నాడు. అక్కడ సైనికులందరూ ఎవరు వెనకాల పడ్డారు? యెహోషాపాతు వెనకాల పడుతుండే కుయ్యో ముర్రో అనుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా తప్పు అయిపోయింది, క్షమించయ్యా, నీ చిత్తం లేని యుద్ధానికి వచ్చాను ప్రభా, నీ చిత్తం లేని పని చేశాను ప్రభా, ఇంకెప్పుడు నేను ఇలాంటి స్నేహాలు చేయను ప్రభా అని అన్నట్టుగా మళ్ళీ స్నేహం చేశాడు. తర్వాత వాడ మునిగిపోయింది. యెహోషాపాతులో మైనస్ పాయింట్ ఏంటంటే స్నేహమే తన ఆత్మీయ జీవితం కొంచెం తప్పించేసింది. సరే అది మనకొద్దు. యెహోషాపాతు మరణకరమైన పరిస్థితుల్లో సైనికులు తరుగుతున్నారు, మరణం తరుగుతుంది. కొద్ది క్షణాల్లో యెహోషాపాతు చచ్చిపోతున్నాడు. యెహోషాపాతు మొర్ర పెట్టగా యెహోవా అతను తప్పించాడు అని ఉంటుంది. మరణమును తప్పించుట యెహోవా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మరణం నుంచి నువ్వు విడుదల పొందలేవు, కానీ నా యేసయ్యకు నువ్వు మొరపెడితే మాత్రం దేవుడు నేను తప్పిస్తాడు. ఇదిగో ఆపత్కాలమని నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడండి. ఇప్పుడు ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీవు రోగంలో ఉన్నావా, మరణంలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ బంధకాల నుంచి విడిపించగలిగిన సమర్థుడు నా యేసయ్య. ఆయనకు మొరపెడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 13:14 చదవండి. దీనికి నేను రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు టైం అయింది, ముగిస్తాను. ఏమండి? జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అద్దుగో అది మరణపాశముల నుంచి. మీరు ఇప్పుడు మరణపాశం వచ్చింది నా దగ్గర కానీ మీరు అనుకుంటున్నారేమో, రేపో మాపు నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను మీరు అనుకుంటున్నారేమో, మరణపాశం మీకు దగ్గరగా వచ్చిందేమో యెహోషాపాతు వచ్చినట్టు. దయచేసి జ్ఞానుల ఉపదేశం వినండి. జీవపు ఓటది, దేవుని యొక్క వాక్యం. సర్వజ్ఞాని, మహాజ్ఞాని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని ఎందుకు గుప్తమైనాయి. దేవుని వాక్యం అనే ఉపదేశాన్ని వినండి. నా ఉపదేశము అంగీకరించము, అది నీకు జీవమును సుఖ సంవత్సరంతో గడుచు సంవత్సరం నీకు ఇచ్చునని వాక్యమే చెప్తుంది. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట, అది నీకు జీవాన్ని కలగజేస్తుందంట. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవు, పనికిమాలిన వాటిని గట్టిగా పట్టుకుంటావు, వివాదాన్ని గట్టిగా పట్టుకుంటావు. వివాదం అధికము కాక మునిపే దాన్ని ఏం చేయాలంట?
విడిచిపెట్టమని వాక్యం చెప్తుంటే వివాదాన్ని ఏమో పట్టుకుంటావు, ఉపదేశాన్ని ఏమో విడిచిపెట్టేస్తావు. అందుకని మరణకరమైన పరిస్థితుల మీద ఏలుబడి చేస్తున్నాయి. అలాంటి మరణకరమైన పాశాలను నిన్ను వదిలిపోవాలంటే ఇకనైనా నా యేసయ్య ఉపదేశాన్ని పట్టుకోగట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ రెండో మాటలో ఇంకో కోణం తిప్పుతున్నా. కొంచెం ఆ స్టీరింగ్ నా చేతిలో ఉందిగా, నా ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. మూడవ కోణం ఏంటంటే, దుష్టుడు తన దుష్టత్వంలో చచ్చిపోవటం దేవునికి సంతోషమా? తాగుబోతుడు తాగి చచ్చిపోవడం దేవునికి ఇష్టమా? వ్యభిచారం చేస్తూ చచ్చిపోవడం దేవునికి ఇష్టమా? దొంగవాడు దొంగతనం చేసి దొరికిపోయి చచ్చిపోవడం దేవునికి ఇష్టమా? మీకు రిఫరెన్స్ చూపిస్తా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18:23 యెహెజ్కేలు గ్రంథం. దుష్టుడు మరణం నందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే. అమ్మా మీరు అర్ధాంతరంగా చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. ఈ చిన్నవారిలో ఒక్కరైనా నశించిపోవటం పరలోకమందున్న తండ్రి చిత్తం కాదు. నువ్వు బతకాలి. నా వైపు చూడనమ్మా, మీకే చెప్తున్నానా? మీరు అందరేమో తలదించుకున్నారు, నేనేమో నువ్వు బతకాలి. నేను ఎవరికి చెప్తున్నట్టు ఇక్కడ పైకి ఎత్తండి, ఒక్కళ్ళు కూడా పైకి ఎత్తట్లేదు ఏంటి? ఏసు రక్తం వేద్యం. అమ్మా దేవుని చిత్తం ఏంటి తెలుసా? దేవుని చిత్తం తెలుసు. భక్తుడు అంటాడు, నేను సావను సజీవుడు నేను ఆ దేవుని క్రియలను వివరించేస్తాను. గట్టిగా చప్పట్లు దినం మేము పడతాం. ఒకవేళ ఎవరైనా నీకు శాపాలు పెడుతున్నారేమో, నువ్వు అలా పోతావే, నువ్వు ఇలా పోతావే, నువ్వు అలా నెత్తినేసుకుని పోతావే, నువ్వు ఇట్లా పోతావే, నువ్వు చెప్తే నీ మీద ఏడ్చేవాడు లేరే అని రకరకాలుగా నువ్వు ఎవరైనా శాపాలు పెడుతున్నారేమో. దేవునికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కారణం లేకుండా హేతువు లేని శాపము తగలకపోవును అని ఉంది. నోట్ చేసుకునే మాట, హేతువు లేని శాపం ఒకవేళ ఎన్ని శాపాలు పెట్టినా ఆ శాపం నీకు తగలదు. ఎందుకంటే ఆ శాపం నీకు రావడానికి గల కారణం నీలో ఏమి లేదు. నువ్వు నిర్దోషమైతే నువ్వు ఖచ్చితంగా నిండు నూరేళ్ళు దీర్ఘాయువు కలిగి సకల ఆశీర్వాదాలు కలిగి జీవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించడానికి వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను మరణాన్ని దాటాలి. మరణాన్ని దాటడం అంటే ఈ భూమి మీద రోబోలాగా బతికేస్తాం కాదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం బతుకుతాం. ఆ తర్వాత విశ్వాస అయినా అవిశ్వాస అయినా, మంచోడైనా చెడ్డోడైనా, గొప్పోడైనా, భేదోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా ఏదో ఒక రోజున చచ్చిపోతారు, కామనం. అయితే రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం నుంచి ఇప్పుడు మనం దాటి వెళ్ళాలి. రెండవ మరణం అన్న అగ్నిగుండాన్ని మనం దాటి వెళ్ళాలి. మానవులకు ఉన్నవి 2 జన్మలు, మనుషులకు మృత్యువు. మానవునికి ఉన్నవి 2 జన్మలు, మనుషులకు మృత్యువు 2 మారులు. 2వ జన్మయే అతి శ్రేష్టమైనది, మరో మారు మరణం బహుఘోరమైనది. నిశ్చయించుకోని బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకోని బ్రతుకు మార్చుకో. దేవునికి స్తోత్రం. ఈ రోజైనా రెండో మరణం మీరు దాటిపోవాలంటే కొత్తగా జన్మించండి. నీటి మూలంగా బాప్తీసం తీసుకోండి, ఆత్మలో బాప్తీసం తీసుకోండి. రోమాపత్రిక 8:5 శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలగజేస్తుంది. ఏ మనసు అంట? అహాబుది శరీరానుసారమైన మనస్సు, శరీర క్రియలు, శరీరేచ్ఛలు, శరీర కోరికలు ఇలాంటివి మనకు తగదు, మరణాన్ని తీసుకొస్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలగజేస్తుంది. 2 కొరింథీ 7:10 లోకానుసారమైన దుఃఖం మరణాన్ని కలగజేస్తుంది. ఎప్పుడు మరణాన్ని కలగజేస్తుందో చెప్తున్నా. నీలో శరీరానుసారమైన మనసు ఉందా? లోక సంబంధమైన దుఃఖం ఉందా? లోక సంబంధమైన పనుల కోసమే అహాబు జీవించాడు తప్ప, ఈ లోక సంబంధమైన కట్టడాల కోసమే బతికాడు తప్ప, ఆ కట్టడాల్లో ఏమన్నా పాతిట్టారా? అందరూ పాతిట్టే సమాధులను పాతి పెట్టారు అతను కూడా. అయితే దౌర్భాగ్యం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత అతని రక్తాన్ని కుక్కలు వచ్చి నాకాయి. యెజెబెలునైతే అసలు పాతి పెట్టడానికి పీసులు అసలు అవకాశం లేదు, కుక్కలు వచ్చి నాకాయి. అది శాపం. ఏలే చెప్పాడు, శాపం వచ్చి చెప్పాడు, నువ్వు చస్తావు. నీ కుక్కలు ఏ కుక్కలైతే నాబోతు రక్తం నాకేయో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అంటే అహాబు భయపడి వణికిపోయి గోనిపట్ట కట్టుకుని వినయంగా ప్రవర్తిస్తాడండి. అప్పుడు దేవుడు పిలిచి అంటాడు ఏలియాతో, ఏలియా చూసావా అహాబు ఎంత భయపడిపోతున్నాడో? భయం ఆ టైం వరకే, పశ్చాత్తాపంతో కూడిన భయం కాదు అది. సర్లే, అహాబు ఎలాగో భయపడ్డాడు కాబట్టి అతని కాలంలో కాకుండా అతని కుమారుల కాలంలో నేను అపాయాన్ని రప్పిస్తా. వాస్తవానికి అహాబుతోనే తుడిచిపెట్టేయాలి, కానీ అహాబు భయపడ్డాడు కాబట్టి ఒక తరం అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తాను. ఈరోజు నువ్వైనా భయపడితే ఒక తరం ఇస్తాడు అవకాశం. అర్థమవుతుందా? భయపడదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
15 దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఈ వాక్యం అంతా మీకు అర్థమైనట్టు అవుద్ది. మీ పక్కన మరణదూత ఉండాలనుకుంటున్నారా, దేవుని దూత ఉండాలనుకుంటున్నారా? చెప్పట్లా నువ్వు అంటే దేవుని దూత ఉండాలా, నీ పక్కన మరణదూత ఉండాలా? దేవుని దూతేనా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపటి చూపిస్తా చూడండి. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:14 చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. నోట్ దిస్ పాయింట్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, మరణదూత పక్కనే ఉంటుంది. నా వైపు చూడండి. ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నారా? ఏమా ప్రేమ కలిగి ఉన్నారా? ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించు ప్రతివాడును నరహంతకుడు. కోపం పాపం, కోపము విడిచిపెట్టుము, ఆగ్రహము కోపము అనుకొనుము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఎన్ని లేఖనాలు చెప్పమంటారు? ప్రేమ తప్పిదములు దాచిపెడుతుంది, ప్రేమ తప్పిదములు కప్పిపెడుతుంది. అహాబు దేవుని ప్రేమించలేకపోయాడు. ఈరోజు నీవు నేను ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమిస్తే ఆ పొరుగువాడిని దగ్గర నుంచి నువ్వేది ఆశించవు. నువ్వు ఆశించావంటే నీలో ప్రేమ లేదు. నీ రాజ్యపు వాసి, నీ పరిపాలనలో ఒక యవనస్తుడు రాబోతు అన్యాయంగా నిర్దాక్షిణంగా చంపించేశావు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దయచేసి అందుకనే ఎఫెసు సంఘంతో దేవుడు చెప్తున్న మాట, మొదటి ప్రేమ కలిగి జీవించు, లేదంటే నీ దీపస్తంభం తీసేస్తా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కొంచెం కఠినంగా ఉన్న ఈ మాటలు దయచేసి మన్నించాలి. దేవుడు చెప్తున్న మాట, అది నా మాట కాదు. దయచేసి ఇక్కడి నుంచి అయినా ప్రేమ కలిగి జీవించండి. పోతా ఏం పట్టుకెళ్ళిపోం, అంతే కదండి. సంపాదించిన పట్టుకెళ్తామా? వెనకాల ఏమి రావు. రేపు చచ్చిపోయిన తర్వాత ఇలా మాట్లాడుకుంటారు. ఎన్నోసార్లు మన ఇంట్లో ఎన్నో చోట్లకి మనం వెళ్ళి ఇలా మాట్లాడుకుంటారు. ఈడు భూమికి పారవరా, ఏనాడో చచ్చిపోవాల్సి ఉంటారా, ఈయన ఎక్కడైనా చచ్చిపోయాడు, భూమికి సగం దరిద్రం పోయిందిరా అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? అరే నంబర్ 1 వ్యక్తి చనిపోయాడురా, బతికినంతకాలం అనేకులకి కూడు పెట్టాడురా, అనేకులను ఆదరించాడురా, అనేక కార్యక్రమాలు చేశాడురా, ఇలాంటి వాడు కొన్నాళ్ళు బతికుండాల్సిందిరా, అయ్యో అనవసరంగా చనిపోయాడే, నేనన్నా చనిపోవాల్సింది, నాలాంటి వాడికైనా రావాల్సింది ఇలాంటి మరణం అనుకుంటారు కొంతమంది. నువ్వు చనిపోతే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో తెలుసా? నువ్వు మంచి మరణం పొందితే మంచి మాటలు వస్తాయి, చెడ్డ మరణం పొందితే చెడ్డ మాటలు వస్తాయి. నా దేవుడు కోరుకుంటున్న మాట, మంచి మరణం కావాలి మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కోరుకుంటే ఎల్లప్పుడు, ప్రభువా ఇదిగో తాగి చనిపోయిన వాడికి కూడా సమాధి పీఠం మీద అక్కడ రాయి మీద రాస్తారు, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని. అది అందరికీ నోటెడ్గా అలవాటు అయిపోయింది. అలా కాకూడదయ్యా నా జీవితం. ప్రభునందు నేను జీవించాలి, ప్రభునందు బ్రతకాలి, ప్రభు కొరకు చావాలి, ప్రభునందు అప్పుడు నేను నిద్రించిన ఆ మాటకి యోగ్యత నాకు వస్తుందయ్యా, అప్పుడు సార్థకం వద్దయ్యా నా బతుకు. అది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి ఆఖరి మాట, ప్రకటన 2:11, జయించు వానికి 2వ మరణం వలన ఏ హాని చెందనని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఓడిపోయాడు అహాబు, యుద్ధంలో ఓడిపోయాడు, ప్రాణం కోల్పోయాడు. జయించువాడే. ఇక్కడ మనం కూడా పోరాటంలో ఉన్నాం, మనం కూడా యుద్ధంలో ఉన్నాం. మన యుద్ధం ఏంటో తెలుసా? గలతీ 5:5 రాయబడింది, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి యుద్ధం, పోరాటం. మనం బ్రతుకున్నంత వరకు పోరాటం. ఈ పోరాటంలో నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, రాజీ పడిపోవడానికి వీల్లేదు, సంధి చేసుకోవడానికి వీల్లేదు, శరీర కోరికలు నీ మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఏ విధమైన పాపం నీ మీద ప్రభుత్వము చేయనకండి, ఏ విధమైన పాపం మీ మీద ఏలుబడి చేయనకండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు నేను ఈరోజు జయం పొందాలి. విజయం పొందితే, అహాబులాగా ఓడిపోతే అహాబు వంటి మరణం వస్తుంది. అహాబులాగా మనం చచ్చిపోకూడదు. నేను ఒకసారి దీని గురించి నేను ఆలోచన చేస్తే నాకు ఈ మాట థాట్ వచ్చింది. ఏంటో తెలుసా? పాపంలో చచ్చిన స్థితిలో ఉండకూడదు. మనం పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఉండాలి. పాపం నీ ముందుకు వస్తే నేను ప్రేరేపిస్తే చచ్చిన సేవలో ఉండాలి. ఆ పాపానికి నువ్వు అట్రాక్ట్ అవ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైంది ఈ మాట? పాపంలో చచ్చిపోకూడదు, పాపం విషయంలో చచ్చిపోవాలి, క్రీస్తులో బ్రతకాలి. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం, టైం అయింది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పబడిన వాక్యమును బట్టి కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా కుర్చీలోనైనా కూర్చుని తలలో ఉంచండి, ప్రార్థన చేయండి. ఈరోజు అహాబు మరణం అనేకమైన విషయాలు దేవుడు తెలియజేశాడు.
మరణం రుచి చూడక బ్రతుకు నరుడెవడు? అయితే మరణము తప్పించుట యెహోవా వశం అని వాక్యం చెప్తుంది. యెహోషాపాతు తప్పించబడ్డాడు యుద్ధంలో, దేవునికి మొరపెట్టాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ అహబు మొరపెట్టలా, అహబు దేవుని మీద ఆధారపడలా. తన స్వనీతిని ఉపయోగించి స్వార్థపూరితంగా తన వియ్యంకుండానే చంపేయాలనుకున్నాడు, కానీ యుద్ధానికి వెళ్తాం మానలా. వెళ్ళాడు, కుయుక్తు పన్నాడు, అక్కడ పన్నాగం పన్నాడు. అతను వేసిన పన్నాగం అతని మీదకి వచ్చింది. ఎవడో గురి చూసి చూడనట్టు బాణం వదిలితే ఆ బాణం గుండెల సందుల్లో దూరి చచ్చిపోయాడు. తారుమారైపోయింది అతని జీవితం. చస్తే యెహోషాపాతు చేస్తాడు అనుకున్నాడేమో, కానీ అహబు చచ్చిపోయాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరణించనని? నువ్వు అనుకున్నట్టుగా ఉండదు నీ జీవితం. ఏ క్షణమో ఏ గడియో నీకు తెలియదు. ప్రభు రాకడా నీ పోకడా ఎప్పుడో నీకు తెలియదు. అందుకనే దీపముండగా నీళ్ళు చక్కబెట్టుకో, యేసయ్య పాదాలు గట్టిగా పట్టేసుకో. ఈ రోజైనా ప్రేమ లేనివాడు మరణం ముందు నిల్చున్నాడంట. ఈరోజునైనా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో, ఏ స్థితిలో నువ్వు అవిధేయత కలిగి ఉన్నావో, అహబు వంటి స్థితిలో నీవు ఉన్నావేమో, దయచేసి గోనెపట్ట అనుభవంలోనికి రా. అహబు భయపడ్డాడు, అంత మాత్రమే. పశ్చాత్తాపడు తన బిడ్డలను కూడా దేవుడు కృప చూపించేవాడేమో. ఎందుకు తెలుసా? పశ్చాత్తాపం నుంచిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. తన పాపములకు ప్రాయశ్చిత్తం నందిన వాడు ధన్యుడు. ఈరోజు నీ పాపం పరిహరించబడాలంటే కన్నీళ్ళే ఈ కన్నీరు రాల్చు దేవుని సన్నిధిలో. పాపం నేను చేశాను ప్రభు, అవిధేయత చేశాను ప్రభు, అయ్యా చెయ్యమన్నది చేయలేదు, చెయ్యకూడనిది చేశాను ప్రభు, నీ దృష్టికి యోగ్యమైనది నేను చేయలేదు, అయోగ్యమైనది చేశాను ప్రభు. అహబు వంటి జీవితం నాలో ఉంది ప్రభు. ఈరోజు తేటతెల్లంగా ముఖాముఖిగా నువ్వు నాతో మాట్లాడు ప్రభు అన్నట్లయితే అందరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడు, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఇదిగో నీ మరణం, నా మరణం యెహోవా దృష్టికి విలువైనదిగా ఉండాలి. నువ్వు నేను చనిపోతే మనకి ఎదురు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాలి. యమకింకరు రాకూడదు, యమదూతలు రాకూడదు. అద్భుతమైన మాట. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే నిరంతరము విజ్ఞాపన చేస్తూ కూర్చున్న ఆయన, యేసు ప్రభుల వారు లేచి నుంచున్నాడు అని ఉంటుంది అక్కడ. స్టెఫను చనిపోతుంటే స్టెఫన్ ఎదుర్కోవడానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి నిలబడి స్వాగతించాడు అక్కడ. నీ మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి, యోగ్యమైనదిగా ఉండాలి, మంచి మరణం కలిగి ఉండాలి. మంచి ముసలితనం చనిపోయాడంట అబ్రహాము. ఈరోజు మరణం గురించి లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. దుష్టక్రియలు విడువక చేస్తే మరణం వెలుబడి చేస్తుంది. నీకు సరైనదిగా కనబడే మార్గంలో నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే తుదకు మరణానికి దారితీస్తుంది. గద్దెంపును ద్వేషిస్తే మరణం నీ మీద వెలుబడి చేస్తుంది. జీవమరణంలో 4 వర్షం ఒకవేళ మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఆ మాటలు ఏదో ఒక రోజు నిన్ను పట్టిస్తాయి, అనవసరంగా ప్రాణం తీస్తాయి. విస్తరించి మాట్లాడద్దు, విస్తారమైన మాటలో దోషం ఉంటుంది. దయచేసి ప్రార్థన. ఇంత వాక్యం విన్నారమ్మా, కొంత ప్రార్థనైనా చేయండి అమ్మా. నా ప్రయాసకు ప్రతిఫలం దొరుకుతుందని నేను ఆశపడుతున్నాను, సంతోషిస్తున్నాను. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా నాతోనే మాట్లాడవు ప్రభు, నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా దగ్గరే ఉన్నావు అయ్యా. వాక్య రూపుగా నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యని అందరూ నిజమే. ఇలాంటి బతుకు కావాలనుకున్నాను, కానీ ఇలాంటి మరణం కావాలని నేను ఎన్నడూ అనుకోలేదయ్యా. అయ్యో నేను అనుకోలేదయ్యా. మంచి మరణం నాకు దయచే ప్రభువా. అయ్యా గమనించండి. సరైన రీతిలో భూస్థాపన చేయబడకపోవట కంటే నా అనుకున్న వారు వచ్చి నలుగురు మోసి పుట్టిన స్వస్థలంలో సమాధి చేయబడ్డం ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం, ఎంతో గొప్ప సంగతి. ఎక్కడో అర్ధాంతరంగా చచ్చిపోయాడురా, స్వస్థలాన్ని కూడా తీసుకురావడానికి రాలేదురా, వీల్లేదురా. అది అయోమయం, అది శాపం. అది ఎక్కడ పుట్టాం, ఎలా బతికాం అనేది ప్రాముఖ్యం కాదు, మన మరణం ఎలాంటిదో అది ప్రాముఖ్యం. అహబుకి చెప్పొచ్చింది మరణం, చెప్పినా సరే సరిదిద్దుకోలేకపోయాడు. దుష్టునికి ఎంత దయ చూపిన వాడు నీతి నేర్చుకోడంట. ఇది పరిస్థితి. దుష్టక్రియలు విడిచిపెట్టేద్దాం, మరణమైన క్రియలను పారదోలేద్దాం. మన దగ్గర నీతి కార్యాలు ఉండాలి, దుష్టక్రియలు ఉండకూడదమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు. ప్రతి హృదయాన్ని ఈరోజు మీరు కదిలించారు. కన్నుల నుండి కన్నీళ్లు జారని కన్ను లేదు ప్రభువా నీ మందిరంలో.
అందరూ కన్నీళ్ళు విడుస్తున్నారు, హృదయపూర్వకంగా కన్నీరు విడుస్తున్నారు. అయ్యో జీవితం అంటే ఏంటో అనుకున్నాను. ఈ రోజున అయ్యా నీ వాక్యం ద్వారా వాళ్ళు కుమిలిపోతున్నారయ్యా, ఎక్కి ఏడుస్తున్నారు ప్రభా. అయ్యా వాళ్ళ హృదయం నాకు కనిపిస్తుంది. ఇదిగో నీ బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు ప్రభా. ఒకవేళ నీ బిడ్డలు దేన్ని బట్టి ఏ ఆజ్ఞలో నేను తప్పిపోయానని ఒకవేళ వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఇక నుంచైనా నీ ఆజ్ఞ నేను పాటిస్తాయని ఒకవేళ తమ హృదయాన్ని సరి చేసుకున్న బిడ్డలు ఒకవేళ నీ మందిరంలో ఉంటే వాళ్ళని కనికరించయ్యా. అయ్యా నువ్వు కనికరించే దేవుడు కదా, కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు ప్రభా, దాటిపోయే దేవుడు కాదు. భర్తలోమైన దాటిపోలేదు అయ్యా, తోమని దాటిపోలేదు, పేతురుని దాటిపోలేదు, కుష్ఠరోగిని దాటిపోలేదు. ఈరోజు నువ్వు మమ్మల్ని దాటిపోవు ప్రభువా. అయ్యా నీ బిడ్డలను దాటిపోవద్దయ్యా. నీ బిడ్డల కన్నిటికీ ప్రతిఫలం దయచేయండి ప్రభు. వారి పాపమును పరిహరించండి. నీ సేవకుని కానీ మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ బిడ్డల పక్షంగా ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే తమ పాపాలు ఒప్పుకున్నారో, నిజమే నేను నా నోటితో పాపం చేశాను, నా నోటి మాటలతో ఇతరులను గాయపరిచాను, తృణీకరించాను, ఇతరులను హేళన చేశాను, ఇతరులను తగ్గించాను అని ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని తమ పెదవులతో ఒప్పుకుని హృదయమందు పశ్చాత్తాప హృదయంతో కన్నీరు విడుస్తున్నారో యేసు నామములో వారి పాపములు పరిహరించబడునుగాక. యేసు నామములో వారి పాపం వల్ల వచ్చే జీతం మరణం దూరమైపోవునుగాక, శాపము తొలగిపోవునుగాక. తండ్రి నీతియుక్తమైనటువంటి బలులే మేము అర్పించాలి, నీతియుక్తమైన మాటలే మేము మాట్లాడాలి. అటు కృప మాకు దయచేయమని. అహబు వంటి మరణం, యెజెబెలు వంటి మరణం మాకు వద్దయ్యా. మోషే చనిపోయినప్పుడు కొన్ని నెలల పాటు ఏడ్చారు. యెహోషువ చనిపోయినప్పుడు కొన్ని నెలల పాటు ఏడ్చారు ప్రభువా. ఈ రోజున 2 రోజులు ఏడిస్తే 3 రోజున ఈ రోజు పోతే రేపు 2 అన్నట్టే పరిస్థితి అయిపోయిందయ్యా. అయ్యో చాలా దారుణమైన పరిస్థితి ప్రభువా. అయ్యా మనిషి మీద ప్రేమ ఉండాల్సింది మనిషి వస్తువుల మీద ప్రేమ వెళ్ళిపోయింది తండ్రి. ఏదైనా వస్తువు పాడైపోతే ఏడుస్తున్నాడే కానీ మనిషి పోతే ఏడుస్తలేదయ్యా. తో దౌర్భాగ్యం అయిపోయింది ప్రభువా. మనుషుల్లో మానవత్వం నశించిపోతుందయ్యా. మనుషుల్లో ప్రేమ మంట కలిసిపోయిందయ్యా. పొరుగువారిని ప్రేమించవలసింది పోయి పొరుగువారిని నాశనం కోరుకుంటున్నారు ప్రభువా. అయ్యా క్షమించండి, మమ్మల్ని క్షమించినందుకు మీకు వందనాలు, మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.